ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలలో మేజార్టీ ఫలితాలు వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. దీంతో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇతర పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆల్రెడీ ఇప్పటికే విజయవాడ ఎంపీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా ఉన్న కేసీనేని నాని జాయిన్ కావడం జరిగింది. అదే సమయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీకి ఆర్థిక పరంగా ఫస్ట్ నుండి అండగా నిలబడ్డారు. కానీ తాజా పరిస్థితులతో తెలుగుదేశం పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడంతో పాటు లోకేష్ వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ఈ పరిణామాలతో విసిగిపోయిన నాయకులు వైసీపీ పార్టీలో రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే చాలా మంది టాలీవుడ్ నుండి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగా దర్శకుడు వివి వినాయక్ పేరు ఎక్కువగా వినబడుతుంది. తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ దర్శకుడిగా వివి వినాయక్ మంచి పేరుంది. చాలా మంది టాప్ మోస్ట్ హీరోలతో వినాయక్ సినిమా చేయడం జరిగింది. ఈ క్రమంలో వివి వినాయక్ 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివి వినాయక్ స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాగల్లు గ్రామం. దీంతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నారట. రాజమండ్రి తన సొంత నియోజకవర్గం కావడంతో పాటు కాపు సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో తనకు కలిసి వస్తుందని వివి వినాయక్ ఆలోచన చేస్తున్నారట. మొదటి నుంచి వివి వినాయక్ వివాదరహితుడు కావడంతో రాజమండ్రి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా వివి వినాయక్కు అనుకూలంగా మాట్లాడుతూ ఆయన నిలబడితే బాగుంటుందని పార్టీ పెద్దలకు సూచనలు చెప్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగ తర్వాత వివి వినాయక్ వైసీపీ పార్టీలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ఈలోపు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ వివి వినాయక్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రాణించిన సందర్భాలు ఉన్నాయి. అసలు మొదట ఏలూరు లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి వివి వినాయక్ అనుకున్నారట. కానీ ఆల్రెడీ అక్కడ కొంతమంది నాయకులకు ఆ స్థానాలు పార్టీ పెద్దలు కేటాయించారని సమాచారం రావడంతో సొంత నియోజకవర్గం రాజమండ్రియే తనకు కరెక్ట్ అని ఇప్పుడు అక్కడి నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇక ఇదే సమయంలో గోదావరి జిల్లాలో సినిమా ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వివి వినాయక్ క్రేజ్ పార్టీకి ఉపయోగపడుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో వివి వినాయక్ విషయంలో వైసీపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు, త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్క వివి వినాయక్ మాత్రమే కాదు, పలువురు నటీనటులు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.